హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు వెజ్ ఆటా మ్యాగీ ట్రై చేయబోతున్నా. ఎప్పుడు మ్యా నార్మల్ మ్యాగీ తెచ్చుకొని ట్రై చేసేదాన్ని, ఇంకా ఈరోజు ప్యాన్లో ట్రై చేయబోతున్నా. సో ఒక 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా. ఇంకా కేక్స్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నా, ఎందుకంటే ఒకటి నాకు, ఒకటి మా చెల్లికి, ఇంకొక హాఫ్ మా తమ్ముడికి, చిన్న తమ్ముడికి. మా చెల్లి మాకేం ప్రయోగం చేయబోతుంది నా పైన అని ఇట్లా విచిత్రంగా చూస్తుంది. ఈరోజు నేను డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే కొంచెం నేను ఒక డిఫరెంట్ వేలో ట్రై చేసా. సో లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. సో ప్యాకెట్ని ఆ బాయిలింగ్ వాటర్లో వేసేసాను. ఇవి నార్మల్ మ్యాగీ కంటే కూడా పెద్దగా ఉన్నాయి. అలా వేస్తుంటే ఎంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది కదా. అలా దాన్ని వేసేసా. నాకు స్పైసీగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో దానికోసమని నేను ఏం యాడ్ చేశానో చూసేయండి. సో నేనైతే దానికోసం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. కొంచెమే వేసుకుంటున్నా, ఎందుకంటే నాతో పాటు మా చెల్లి కూడా తింటుంది కదా. సో అందుకే కొంచెమే వేసా. ఆ చిల్లీ పౌడర్ వల్లేమో కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. సో నెక్స్ట్ నేను చెప్పా కదా 2.5 అని, అవి కూడా వేసేసుకున్నాను. 2.5 కేక్స్. అది బ్రేక్ చేయడం హార్డ్ అనిపించింది. సో మా మమ్మీ మధ్యలో వచ్చి హెల్ప్ చేసింది, నీట్గా వచ్చింది. ఓకే, సో ఇంకా మనకి చిన్న చిన్న క్రమ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసా. వీటితో బేల్ కూడా చేసుకోవచ్చు అంట, బేల్పూరి టైప్లో. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. నేను యాక్చువల్లీ స్ప్రౌట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ లాస్ట్లో గుర్తుకొచ్చింది. నెక్స్ట్ టైం మీకు ట్రై చేసి మీకు చెప్తా ఎలా ఉందో. సో అలా ఆ కేక్స్ని అందులో పెట్టుకోవాలి. వెయిట్ చేద్దాం. ఇది ఫస్ట్ టైం కదా ప్యాన్లో చేయడం. అంటే నేను గిన్నెలో చేసినప్పుడు ఇట్లా కలిపే అవసరం ఉండేది కాదు, మధ్యలో ఇట్లా అంటే చాలు. ఇది కొత్త ఫీలింగ్. ఇందులో వెజ్జెస్ కూడా వచ్చాయి. నార్మల్ మ్యాగీలో వెజ్జెస్ రావనుకుంటా. మ్యాగీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎగ్ అని, పన్నీర్ అని, బార్బిక్యూ చికెన్ అని, అబ్బాయి ఎన్ని ఉంటాయో. నేను ఇప్పటివరకు ట్రై చేసింది నార్మల్ మ్యాగీ, ఇంకా ఈ వెజ్ ఆటానే. అలా ఇది ఇలా అయిపోయింది, సగమే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొంచెం అయ్యాక మళ్ళీ తీస్తున్నా. సో మీరు చూసినట్టయితే నీట్గా కుక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నా. అంటే ఒక వీడియోలో చూసా, వాళ్ళు ప్లెయిన్ బటర్ యాడ్ చేశారు, నా దగ్గర లేదు. సో నేను గార్లిక్ అండ్ హర్బ్స్ వాడుతున్నా. నాకైతే ఇది బ్రెడ్తో చాలా ఇష్టం. ఫస్ట్ టైం వాడుతున్నా తెచ్చిన తర్వాత. అంటే ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందేమో అని చెప్పి చిన్న పీస్ వేసా. అది మెల్ట్ అవుతుంటే సాటిస్ఫాక్షనే వేరు కదా. తక్కువ అవుతుందేమో అని చెప్పి నేను మళ్ళీ యాడ్ చేశాను. మీరు నాలాగనే అంటే ప్రతిదానికి తక్కువైంది అని యాడ్ చేసుకుంటూనే వెళ్తారా? నేనైతే ఇప్పుడు ఇట్లా చేస్తా.
మా చెల్లేమో చూపిస్తుంది మీకు అవుతుందని. ఇంకా అంటుంది మా అక్క ఫస్ట్ టైం ఆటా నూడిల్స్ చూసి ఎట్లయితుందేమో పోయి నా పైన ప్రయోగం చేస్తుందని. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందులో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఇందులో ఎక్కువ వెజ్జీస్ ఉన్నాయి. నార్మల్ మ్యాగీలో ఓన్లీ మసాలా ఇంకా అది ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తినాలనిపిస్తుంది. బయట చాలా చల్లగా ఉంది. మార్నింగ్ 9 అట్లా అవుతుంది, ఇంకా చల్లగానే ఉంది. అందుకే తిందాం వేడివేడిగా మ్యాగీ. సో మా చెల్లి తిందామని తీసుకుంది కానీ కాలిపోయిందంట. అందుకే నేను మీకు టేస్ట్ చేసి చెప్తా. తింటే బాగుంది. ఆ బటర్ వల్లనో చిల్లీ పౌడర్ వల్లనో లేకపోతే ఈ వెజ్ ఆట స్పెషల్ తెలియదు కానీ సూపర్గా ఉంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్. సూపర్ ఉంది.